నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. కొలికిపూడితో 4 గంటలు, చిన్నీతో 20 నిమిషాలు. ఇక ఈ సమస్య సాల్వ్ అయిపోయినట్టేనా? ఈ సమస్య పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయం ఖచ్చితంగా వేటేనా? వేటే పరిష్కార మార్గం అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనుకుంటుందా? తమ్ముళ్ళు అనుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ అనుకుంటుందా? ఒక్కసారి అసలు ఏం జరిగిందో లోపల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 4 గంటల పాటు కొలికిపూడి శ్రీనివాస్ని కమిటీ ప్రశ్నించింది. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి, మీరు సొంతంగా అయితే కనీసం గెలిచేవాళ్ళ అని ప్రశ్నించినప్పుడు కొలికిపూడి తన దగ్గర ఉన్న ఆధారాలని అన్నింటినీ కమిటీ ముందు ఉంచి, పార్టీ లైన్ ఇంకా నాకు అర్థం కాలేదు, ఇక మీదట పార్టీకి కట్టుబడి ఉంటా, అధిష్టానం చెప్పినట్టు వింటా, క్రమశిక్షణతో ఉంటా అని మాట ఇచ్చినట్టు కొన్ని పత్రికల్లో వార్తల్లో మనం చూస్తున్నాం. అంటే పార్టీ లైను ఇంకా నాకు అర్థం కాలేదు అని కొలికిపూడి అన్నాడు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. అంతకుముందు ఆయన ఓ విఘ్నుడుగా, ఓ మేధావిగా దళిత సామాజిక వర్గం చూసింది, అలాగే పార్టీలు కూడా చూశాయి. అందుకే కదా ఆయనకు టికెట్లు ఇచ్చారు, అందుకే కదా ఆయన సమస్యల మీద మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడగలరనే కదా టికెట్ ఇచ్చారు. మరి అంత విఘ్నుడైన మేధావైన కొలికిపూడి శ్రీనివాస్కి పార్టీ లైన్ అర్థం కాకపోవడం ఏంటి? లేదా ఆయన ఏమన్నా నవయవ్వన యువకుడా? ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ఏదో 83లో గెలిచినట్టు అయ్యన్న పాత్రుల్లాగా 25 ఏళ్ల రాజకీయాల గురించి కూడా తెలియనటువంటి వ్యక్తి ఏం కాదు కదా. కొలికిపూడికి పార్టీ లైన్ ఇప్పటివరకు అర్థం కాకపోవడం ఏంటి? సో పార్టీ లైన్ ఇంకా అర్థం కాలేదు అంటే, ఒకవేళ అది నిజం అయితే గనక ఆయన అర్థం చేసుకోలేదు పార్టీ లైన్ని. నేను ఎమ్మెల్యేగా గెలిచాను, నేను ఇంతే ఉంటా అని అనుకుంటున్నట్టే కదా, పార్టీ లైన్ అర్థం చేసుకోలేదని అనుకోవాలి. సో నేను ఇక పార్టీ చెప్పినట్టే వింటా అనేది ఆయన చెప్పిన వెర్షన్. ఇక చిన్ని విషయానికి వస్తే, చిన్నీతో 20 నిమిషాలు మాట్లాడారు. ఆయన దగ్గర ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అంటే, నేనేం చేయట్లేదు, ఆయన నన్ను అవమానించినట్టు కాదు, పార్టీనే అవమానించాడు మొత్తంగా. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చేసిన విమర్శలకి నా కుటుంబం మొత్తం మానసికంగా కుంగిపోయింది. నేను ఎప్పటికీ చంద్రబాబు భక్తుణ్ణి, పార్టీనే నాకు సుప్రీం అని చిన్ని కమిటీ ముందు తేల్చేశారు. సో ఈ విషయంలో చిన్ని కొలికిపూడి అన్ని ఆరోపణలు చేసినా చిన్ని దానికి ఎలాంటి క్లారిటీ కానీ లేదా ప్రత్యారోపణలు కానీ చేయకపోవడం చిన్ని మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది అందరికీ. కొంత ఈయన మౌనం వహించాడంటే ఇంకా పార్టీ పరువు బజారును పడకుండా చిన్ని కొంత కాపాడగలిగాడు. 1.5 గంట డిబేట్లో కొలికిపూడి మొత్తం కక్కేశాడు. ఇది నేరుగా పార్టీని ఢీకొట్టినట్టే అనే అభిప్రాయం వెళ్ళిపోయింది చాలామందిలో. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు వివరణ ఇచ్చారు, నివేదికలు సిద్ధం చేశారు. మొదట అక్కడే ఉన్న లోకేష్ దగ్గరికి ఈ నివేదికల సారాంశం తీసుకెళ్లారు. లోకేష్ అయితే సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎంతటి పెద్దవారైనా పార్టీ విషయంలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు, కఠిన చర్యలు అని లోకేష్ అన్నారని, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఈ విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకుంటారని మనం ఈరోజు వచ్చినటువంటి సమాచారాన్ని నేను మీ ముందుంచుతున్నా. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బయలుదేరి లండన్ నుంచి బహుశా రేపు ఆయన వస్తారేమో. రాగానే ఆయన చర్యలు తీసేసుకుంటారా ఈ విషయంలో? చర్యలు తీసుకుంటే ఎలాంటి సందేశం వెళుతుంది, చర్యలు తీసుకోకపోతే ఎలాంటి సందేశం వెళుతుంది? చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్ళు హర్షిస్తారు. అది ఎవరి తప్పుంటే వాళ్ళది, చిన్ని తప్పు ఉంటుందా లేదా కొలికిపూడి తప్పు ఉందా, ఎవరి తప్పుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే పార్టీ కార్యకర్తలు, క్యాడర్ హర్షిస్తారు. అంటే పార్టీలో ఇలాంటివి జరగకుండా ఉండాలి కదా అని పార్టీ క్షేమం కోరుకునేవాళ్ళు కదా కార్యకర్తలు, డెఫినెట్గా వాళ్ళు హర్షిస్తారు. అలాగని చర్యలు తీసుకోకపోతే తమ్ముళ్ళు హర్షించరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న చిక్కుముడి ఉంది. రాజకీయంగా చూసినప్పుడు ఇలాంటి విషయాల్లో అంత వేగవంతమైన నిర్ణయాలు తీసుకోరు చంద్రబాబు అనేటువంటి పేరు ఉంది ఆయనకి. కానీ తీసుకుంటే ఒక సమస్య, తీసుకోకపోతే ఇంకో సమస్య. తీసుకుంటే కొలికిపూడి
మీద చర్యలు తీసుకోవాలంటే ఆయన ఎమ్మెల్యే, దళితుడు. ఈ తతంగం ఇదంతా జరుగుతుండగానే నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి తన సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గీయులను కొంతమందిని పోగేసి చంద్రబాబు నాయుడు గారికి ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు ఎస్సీ రిజర్వేషన్స్లో ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు ఒక కృతజ్ఞత సభ అని అనౌన్స్ చేశారు. అంటే కులాన్ని మొత్తం ఏకం చేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఈయనకు కులం అండగా వస్తుందా లేదా అనేది తర్వాత విషయం. బట్ నేను మాదిగ కులం, నాతో కులం ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం కొలికిపూడి చేశాడు. ఇక్కడ కొంచెం సెన్సిటివ్గా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారా అనేది ఒకటైతే, రెండోది ఈ నెల 14-15 తేదీల్లో సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగబోతుంది కాబట్టి దాదాపు 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు అవుతాయి. 410 ఎంఓయూలు కాబోతున్నాయని లోకేష్ చెప్తున్నారు. 7 లక్షలకు పైగా ఉద్యోగాలు ఈ 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా రాబోతున్నాయని లోకేష్ ఆశగా, అలాగే ఆయన చెప్పాడు కదా అని ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. సరే, ఇది ఒకవేళ కూటమి హామీ అయితే అయ్యుండొచ్చు గాక 20 లక్షల ఉద్యోగాలని, ఎంతో కొంత వస్తే సంతోషమే కదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో 14-15 తేదీల్లో అంత పెద్ద ప్రెస్టీజియస్ అవైటింగ్ ఇది వస్తున్నప్పుడు, సమ్మిట్ జరగబోతున్నప్పుడు, దానికి ముందు ఇలాంటి విషయాలని పెద్దది చేసి ఇంకా దీని మీదే చర్చ జరిగేలా చేసి రాష్ట్రంలో ఇలాంటి లేదా పార్టీలో ఇలాంటి అలజడి సృష్టించేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు పూనుకుంటారా అనేది కూడా ఒక చర్చ ఉంది. సహజంగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన పూనుకోరు. సిఐఏ సమ్మిట్ గురించి మాత్రమే చర్చ జరిగేలా చూస్తారేమో, దీని గురించి చర్చ ప్రస్తుతానికి మర్చిపోవాలేమో అని అనుకుంటారు. కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చర్యలు తీసుకున్నా దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. మీకు గుర్తుండే ఉంటుంది, మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడు. ఆయన అసలు తెలుగుదేశం పార్టీనే రద్దు చేయాలి అని ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశాడు. చంద్రబాబు నాయుడికి ఆయనకి మధ్య కొన్ని లావాదేవీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పార్టీని హస్తగతం చేసుకున్నాడు ఎన్టీఆర్ నుంచి, ఇలాంటి కామెంట్స్ అన్నీ చేసి మోహన్ బాబు ఏకంగా తెలుగుదేశం పార్టీనే రద్దు చేయాలి, గుర్తింపునే రద్దు చేయాలి అనే స్థాయికి వెళ్ళిపోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళితే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు మోహన్ బాబుని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయలేదు. మోహన్ బాబుని పార్టీ, అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, పార్టీ నుంచి బహిష్కరించేశారు. అంటే ఆయన కంప్లీట్గా పార్టీనే రద్దు చేయాలనే స్థాయికి వెళ్ళిపోయాడు. కానీ కొలికిపూడి ఇక్కడ నేను కేవలం ఎంపీనే మాట్లాడుతున్నా అని తాను అనుకుంటున్నాడు, కానీ పార్టీ పరువును కూడా బజారును పెట్టాడనేది తెలుగు తమ్ముళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు మోహన్ బాబు మీద తీసుకున్నటువంటి చర్యలే కొలికిపూడి మీద కూడా తీసుకుంటారా? సో ఇప్పుడు కొలికిపూడి మరి ఎంపీని నేను అంటున్నా అనే కోణంలో పార్టీలు మొత్తాన్ని టార్గెట్ చేశారని తెలుగు తమ్ముళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి మోహన్ బాబు విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం కొలికిపూడి విషయంలో తీసుకుంటారా చంద్రబాబు నాయుడు గారు అనేది చూడాలి. ఎందుకంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉంది కాబట్టి. సో ఒకవేళ కొలికిపూడి మీద చర్యలు తీసుకొని క్రమశిక్షణ ఉల్లంఘిస్తే నేను ఎవరి మీదైనా ఇలాంటి చర్యలు తీసుకుంటాం అని ఒక పాజిటివ్ సైన్ కూడా పంపించి సిఐఐ సమ్మిట్కి వెళ్ళొచ్చు. సో సిఐఐ సమ్మిట్లో ఈ రాజకీయ చర్చలు జరగవు, కానీ జనాల్లో జరుగుతాయి. అక్కడ పెట్టుబడులు పెట్టే చర్చ కంటే ఈ చర్చ ఎక్కువ జరుగుతుంది. సో రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలో. సో అలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒక చర్చ. ఇక మరో కీలక విషయం ఏంటంటే, మొన్న ఈ మధ్యకాలంలోనే అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలు జరిగాయి. అది కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. రాష్ట్రంలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు అందరినీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఆహ్వానించారు. సో ఆ ఆహ్వానితుల్లో కొలికిపూడి పేరు కూడా ఉంది. అయితే అక్కడికి 15 మందో 16 మందో దళిత ఎమ్మెల్యేలు వెళ్ళారు, మాదిగ, మాల వీళ్ళు. అక్కడ స్టేజ్ మీద మాట్లాడింది తెర మీదకి వచ్చింది, కానీ అక్కడ కూడా కొలికిపూడి గురించి ఆఫ్లైన్లో చర్చ జరిగింది. కొలికిపూడి అనేటువంటి వ్యక్తి పార్టీతో సంబంధం లేకపోయినా పార్టీ తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఈరోజు ఈయన ఇలా మాట్లాడడం ఏంటి
అనేటువంటి చర్చ దళిత ఎమ్మెల్యేల్లోనే జరిగింది. ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఏదైనా విషయం ఉంటే నేరుగా పార్టీ వేదిక ఒకటి ఉంటుంది, పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, నాయకత్వం ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడి ఉండాల్సింది అనే చర్చ జరగడంతో పాటు ఆ ఎమ్మెల్యేలు ఆ చర్చ చేశారంటే ఇక కొలికిపూడి విషయంలో దళిత్ అనేటువంటి కమ్యూనిటీ లేదా క్యాస్ట్ కార్డు ఇక ఉపయోగపడదు అని మనం కూడా అర్థం చేసుకోలేము కదా. ఇది ఒక పార్టీ ఎమ్మెల్యేకి పార్టీకి మధ్య జరుగుతున్న విషయంగా చూస్తున్నారు. కానీ ఒక దళిత ఎమ్మెల్యేకి పార్టీకి మధ్య జరుగుతున్న విషయంగా, ఒక దళిత ఎమ్మెల్యేకి ఒక అగ్రకులాలకు చెందినటువంటి ఎంపీకి మధ్య జరుగుతున్నటువంటి విషయంగా బహుశా ఆ ఎమ్మెల్యేలు కూడా చూసినట్టు అనిపించలేదు. కానీ అందులో కూడా కొంతమంది ఒక మాట, దళిత కాన్స్టిట్యున్సీ కదా, ఒకవేళ చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది, చర్యలు తీసుకోకపోతే ఎలా ఉంటుంది, దళిత్ కాన్స్టిట్యున్సీ కాబట్టే కేశినేని చిన్ని ఇలా చేయగలుగుతున్నాడా అనే చర్చ కూడా వచ్చింది అన్నట్టు ఒక ప్రచారం అయితే నాకు వినబడింది. ఇది నాకు తెలిసిన సమాచారం. కానీ ముందుగా అయితే ఈ విషయమే మాట్లాడుకున్నారు. కొలికిపూడి పార్టీ లైన్కి కట్టుబడాలి కదా, ఇలా కట్టుబడకపోవటం కరెక్ట్ కాదు కదా ఎంత దళితుడైనా అనేదే వాళ్ళు మాట్లాడుకున్నారని ఒక సమాచారం అందింది. మరి వీటన్నింటి పరిణామాల్లో కొలికిపూడి నిన్న అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చేశారు. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి మళ్ళీ కొలికిపూడిని చిన్నిని పిలిపిస్తారా, వాళ్ళిద్దరిని నిన్న వేరువేరుగా పిలిచారు, ఇప్పుడేమన్నా ఉమ్మడిగా పిలుస్తారా, లేదా వేరువేరుగానే పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారా? కౌన్సిలింగ్ అంటే గతంలో మనం చూసాం, ఇదే కొనకళ్ళ నారాయణ, ఇదే పంచమర్తి అనురాధ, ఇదే వర్లరామయ్య వీళ్ళ ఎదుటే కదా హాజరయ్యాడు. వర్లరామయ్య వెళ్ళి తిరువూరు నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి మాజీ ఇన్ఛార్జు ఇతను ఎంపీ వీళ్ళందరి చేతులెత్తి ఓకే అంతా బాయ్ బాయ్ కలిసి పనిచేయండి అని చెప్పేసి వచ్చాడు కదా. కానీ మళ్ళీ ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా. మరి ఇప్పుడు కమిటీ ముందు హాజరైనంత మాత్రాన జరిగేదేంటి అంటే, రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పిలిపిస్తారా, లేదా ఇంతటితోటి ఈ విషయాన్ని వార్నింగ్లతోనే సరిపెడతారా అన్నది చూడాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లతో సరిపెడితే ఒక సమస్య, సరిపెట్టకపోతే చర్యలు తీసుకుంటే ఇంకో సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందన్న చర్చ కూడా ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.